హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. మనందరం వాచ్ చేస్తున్నా గత ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి మార్కెట్ బాగా పడుతూ వస్తున్నది. నిఫ్టీ రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ బాగున్నాయన్నారు, కానీ సపోర్ట్ చేయలేకపోయింది మార్కెట్కి. అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, అది చాలా బాగుందన్నారు, బట్ ఇట్ కుడ్ నాట్ సపోర్ట్. అండ్ ఫైనలీ ఇన్ఫీ రిజల్ట్స్ వచ్చాయి, అది సూపర్ అన్నారు, అది కూడా నెక్స్ట్ డే మార్నింగే 5% పడిపోయింది. నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ ఆల్ హెవీ వెయిట్స్లో ఇది ఒక వెరీ 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 ఇంపార్టెంట్ హెవీ వెయిట్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి దీని రిజల్ట్స్ వల్ల మనకు మార్కెట్లో ఏమైనా తేడా వస్తుందా, మండే ఏమైనా అప్ కానీ డౌన్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రై చేస్తాను. రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నార్మలీ చూసుకొని, రిజల్ట్స్ కాకుండా రిజల్ట్స్ ఎలా ఉన్నా మన ట్రెండ్ లెవెల్స్ ప్రకారం వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ 25 నిన్న శనివారం రోజు, అంటే నిన్న వచ్చాయి. కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు. అవన్నీ మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, ఇవన్నీ మనకి ప్రూఫ్స్. రిజల్ట్స్ ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా పడేది పడుతూనే ఉన్నాయని చెప్పని. ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో రెవెన్యూ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెవెన్యూ 47,037 crores రెవెన్యూ, అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 15% అప్ ఉంది. గ్రాస్ ప్రాఫిట్ 19,751 crores, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 22% అప్. నెట్ ప్రాఫిట్ ఈస్ 13,829 crores, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 22% ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ ఉంది. ఇది బేసిక్ బ్రీఫ్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్. సో దీన్ని మనం ఇంతకన్నా డీటెయిల్గా దీని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఛానల్స్ డిఫరెంట్ వాళ్ళు ఎదురుండి ఈ విధంగా చెప్తూ వస్తున్నారు. వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ధమాకా రిజల్ట్స్ అని చెప్పని ఇలా వీళ్ళు కొంతమంది చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ మీకు జస్ట్ ప్రూఫ్స్ పెట్టాను. ఇప్పుడు మన అనాలిసిస్కి వస్తాం. అసలు ఐసిఐసిఐ బ్యాంక్ ఏంటి, దీనికి పెరుగుతుందా, మండే రోజు దీని రియాక్షన్ ఉంటుందా అని చాలామంది మీట్ ద స్ట్రీట్ అంటుంటారు కదా. అవన్నీ బోగస్ అవి యాక్చువల్లీ. ఎందుకంటే ఆ రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ రిజల్ట్స్, మార్కెట్లో ఎవడో కంపెనీ వాడు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం, అది మీట్ స్ట్రీట్ అనేది అది కొన్నేళ్ల ముందు వాటి ఇంపాక్ట్ చాలా ఉండేది. ఇప్పుడు అంత వాటి ఇంపాక్ట్ ఉండటం లేదు, ఎందుకంటే పబ్లిక్ ఆర్ అవేర్. రిజల్ట్స్ వాళ్ళే అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నారు, అండ్ దే ఆర్ నాట్ రియాక్టింగ్ మచ్ అనేది మనందరికీ తెలిసింది. ఇప్పుడు మన ట్రెండ్ లెవెల్స్ని బేస్ చేసుకున్నందుకు మార్కెట్ ఎలా ఉండబోతుంది మండే బేస్డ్ ఆన్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ అని చెప్పని ఒకసారి చెక్ చేసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్కి నిఫ్టీలో 8.52% వెయిటేజ్ ఉందని మీ అందరికీ తెలిసిందే. తెలియకపోతే ఇప్పుడు మీరు చూసుకోండి ఇక్కడ. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి బ్యాంక్ నిఫ్టీలో 24.98% వెయిటేజ్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్కి. అందుకనే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్లో ఉన్నప్పుడల్లా మీకు బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్లీ పెరిగేదానికి చాలా స్ట్రగుల్ అవుతుంటే, అదే ఐసిఐసిఐ బ్యాంక్ కదులుతున్నది అనుకోండి పైకి, బ్యాంక్ నిఫ్టీ అయితే అది పరిగిస్తూ ఉంటుంది పైకి. అంటే ఇటు అంత ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ పెరుగుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. అది కానీ పడుతూ ఉంటే అది పెరగడం అనేది ఇంపాసిబుల్. ఆ రెండు బ్యాంక్ నిఫ్టీ ఒక సైడ్ అంటే అప్ సైడ్ నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్లో ఉందనుకోండి, అది అసలు కదలదు బ్యాంక్ నిఫ్టీ. మనం అటువంటి రోజు చాలా చూస్తుంటాం. ఇది మన ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ఇది. దీని టీసీఆర్ మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నాను చూడండి, 1203 అని ఇచ్చున్నాను. ఈ చార్ట్ చూసుకోండి. దీంట్లో మీకు ఇంట్రాడే చార్ట్ పక్కన ఈ టీసీఆర్ చార్ట్ రెండు ఇచ్చున్నాను, ఆ రెండు చూసుకోండి, మీకు మినిమం ఐడియా వస్తుంది స్టాక్స్ మీద. ఇప్పుడు మన ట్రెండ్ ఎలా ఉందనేది, ఐసిఐసిఐ బ్యాంక్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది యాక్చువల్లీ. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అది 1340 అంటే 1344 దగ్గర నుంచి అది డౌన్ ట్రెండ్లో ఉంది. అది యాక్చువల్లీ 1344 నుంచి 1314 వరకు రావాలి, అక్కడి నుంచి 1270కి రావాలి, అక్కడి నుంచి 1228కి రావాలి. అది 1244 బ్రేక్ అయ్యి 1314కి వచ్చింది. 1314 కూడా బ్రేక్ అయ్యి 1270కి వచ్చింది. 1270 కూడా బ్రేక్ అయ్యి 1228కి రావాలి, అక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు 1228 బ్రేక్ అయింది, దానికన్నా కింద లెవెల్లో ఉంది, 1203 దగ్గర ఉంది. ఇప్పుడు మనం రేపు మార్నింగ్ బై ఎనీ ఛాన్స్ ఈ రిజల్ట్స్ అందరూ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అని అంటున్నారు కాబట్టి
ఒకవేళ అప్ ఓపెన్ అయితే మనకు క్లోజ్ అయింది, మనకు 1209 దగ్గర క్లోజ్ అయింది. అది అప్ ఓపెన్ అయితే ఎక్కడికి వరకు వెళ్తుంది అనేది మనం ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం. అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు ఎక్కడికి క్లోజ్ అయిందని ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు క్లోజ్ అయింది మనకు 1209 దగ్గర క్లోజ్ అయింది. దీని డెలివరీ పర్సంటేజ్ 64.83% డెలివరీ పర్సంటేజ్, అంటే ఫుల్ డెలివరీ పర్సంటేజ్ అయితే ఉంది దీంట్లో. అండ్ 136 52 వీక్స్ హై వచ్చి 1362, అది 28th సెప్టెంబర్ టచ్ అయింది. 52 వీక్స్ లో ఈస్ 985, అది 12th ఫిబ్రవరి 2024 టచ్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్కి. ఇప్పుడు దీని ఫ్యూచర్స్ కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం. ఫ్యూచర్ క్లోజ్ అయింది 1211 దగ్గర క్లోజ్ అయింది, అంటే ఇంకా ఒక 3-4 రూపాయల ప్రీమియం ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ 7.58 crores ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. పుట్ కాల్ రేషియో 0.69 ఉంది. ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో మనకి మెయిన్ రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే రిజల్ట్స్ అవన్నీ తీసి పక్కన పెట్టండి. రేపు మార్నింగ్ మీకు ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి. 1209 కదా, అది ఎక్కడ ఓపెన్ అవుతుంది అని చూసుకోండి. అంటే 1228 దగ్గర ఓపెన్ అవుతుందా, 1270 దగ్గర ఓపెన్ అవుతుందా, 1313 దగ్గర ఓపెన్ అవుతుందా, ఈ ఆర్డర్లో చూసుకోవాల్సి వస్తుంది మీరు. 1228 దగ్గర కానీ ఓపెన్ అయ్యి అది కానీ బ్రేక్ అవుతూ ఉంటే అది చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. దీని టీసీఆర్ వచ్చేది 1203, దాని టీసీఆర్ అది కానీ బ్రేక్ అయింది అనుకోండి, బై ఎనీ ఛాన్స్ పొద్దున కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం అది చాలా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కానీ కింద పోయిందంటే మన బ్యాంక్ నిఫ్టీని కూడా ఇట్ విల్ పుల్ డౌన్ టు డౌన్ సైడ్కి తీసుకుని వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మెయిన్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మండే రోజు ఇండెక్స్ నిఫ్టీని తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ 23,042 దాని లెవెల్ ఉంది. అది బ్రేక్ కానంత వరకు మళ్ళీ పైకి 23,185కి వెళ్ళేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది రేపు మార్నింగ్ దీని రిజల్ట్స్ బాగుండగానే ఒక 20 రూపాయలు కానీ, అంటే 1228 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ మన నిఫ్టీ కానీ 23,185 దగ్గర కానీ ఓపెన్ కానీ అయితే మీకు ఎనీ ఛాన్స్ అది కానీ బ్రేక్ క్రాస్ కానీ కాకుండా ఉంటే, రివర్స్ వస్తూ ఉంటే యూ హ్యావ్ టు బి కాషియస్. ఐసిఐసిఐ బ్యాంక్ 1228 అండ్ 1270 ఈ రెండింటి మధ్యలో ఉంటే పెద్ద కదలకపోవచ్చు. 1270 కానీ క్రాస్ అయితేనే దానికి అప్ ట్రెండ్ వస్తుంది. లేదంటే 1228 కానీ బ్రేక్ కానీ అయితే రేపు మార్నింగ్ మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చెక్ చేసుకోండి. రిజల్ట్స్ ఎలా ఉన్నా ఫైనలీ ఈ ట్రెండ్ లెవెల్ అనేది మీకు ఇట్ మ్యాటర్స్, ఇవే డిసైడ్ చేస్తాయి. ఫైనలీ ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ అన్లెస్ అంటిల్ అది డైరెక్ట్గా 1344 క్రాస్ అయ్యేంత తర్వాత మాత్రమే దానికి అప్ ట్రెండ్ మొదలవుతుంది. అది 1270 కింద ఉన్నంత వరకు అది డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది. అది కిందకి వెళ్ళేదానికే ట్రై చేస్తూ ఉంటుంది. సో అందుకని బీ కాషియస్ ఆన్ మండే. దిస్ ఈస్ అబౌట్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ దీని ఇంపాక్ట్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దీన్ని కూడా రేపు మీరు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ మీరు చార్ట్స్ ఓపెన్ చేసుకుంటారు కదా, మీరు మీ చార్ట్తో పాటు చార్ట్ని మీరు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేస్తుంటే దాంతోపాటు మీకు స్క్రీన్ని మీరు స్ప్లిట్ చేసుకోండి. 2 charts 3 charts సెలెక్ట్ చేసుకొని ఇది ఒకటి పెట్టుకోండి కంపల్సరీగా. మీకు ఐసిఐసిఐ బ్యాంక్ని కంపల్సరీగా పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది అసలు వీటి పొజిషన్ ఏంటి, వీటిని ఎలా ఇది చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేసుకోవాలి అని చెప్పని. దిస్ ఈజ్ అబౌట్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఆన్ నిన్న వచ్చిన రిజల్ట్స్. మండే మార్నింగ్ దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీకు తెలుస్తుంటుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. Share this video if you are convinced about our information. Thank you.